నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు, గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్. నేడు జయ జయ హే తెలంగాణ గీతం జాతికి అంకితం. సాయంత్రం అందేశ్రీ కీరవారీలకు సన్మానం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలు, కేసీఆర్ అధ్యక్షతన వేడుకల సభ. అమరవీరుల త్యాగానికి ప్రతిరూపం గన్ పార్క్. స్తూపం రక్తకర్తగా గౌరవం దక్కలేదన్న ఎక్క యాదగిరిరావు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్. 9 మందికి గాయాలు, హాస్పిటల్ కు తరలింపు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. బందాపురం ఫ్లైఓవర్ పై లారీని వెనక నుంచి కావరి ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రావెల్ బస్ డ్రైవర్ తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. బంధుపురం ఫ్లైఓవర్ పై లారీని వెనక నుంచి కావేరీ ట్రావెల్ బస్ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రావెల్ బస్ డ్రైవర్ తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి, డ్రైవర్ ఏమంటున్నారు, అలాగే పోలీస్ అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ శివాని. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం నేషనల్ హైవేలో అంటే హైదరాబాద్ నుంచి ప్రయాణికులు 40 మంది ప్రయాణికులతో భువనేశ్వరి వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు ఒక సిమెంట్ లోడ్ తో వెళ్తున్న అంటే దేవరపల్లి నుండి జగ్గంపేట వరకు సిమెంట్ లారీతో లారీకి సాంకేతిక రూపం రావడంతో హైవేలో లారీ ఆగడం జరిగింది. వెనక నుంచి వచ్చి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒక 90 అంటే ఇద్దరు డ్రైవర్లకి ఎదుర క్యాబిన్ లో ఉన్న కావేరీ ట్రావెల్స్ డ్రైవర్లు ఇద్దరికి కూడా గట్టిగా గాయాలు అవుతే జరిగినాయి. వాళ్ళతోనే పాటు మిగతా ప్రయాణికులను కూడా అక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. 9 మందికి అయితే గాయాలు జరిగినాయి. కాకపోతే అక్కడ నేషనల్ హైవేలో జరగడం వల్ల అక్కడ హైవే పోలీసులు సడన్ గా అక్కడికి సంఘటన స్థలాన్ని చేరుకుని అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా కొంతమంది ప్రయాణికుల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న 2 గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా అది మాకు దెబ్బలు తగిలిన ఎవరైతే ప్రయాణికులు తరలించడం జరిగింది. అలాగే ఇప్పుడు కొంతమంది కాబట్టి అక్కడ తెలుగు రావడం తెలియలేదు. వాళ్ళకి నరాలకి తలపైన ఒక వీపైన గట్టిగా దెబ్బలు జరిగినాయి. వాళ్ళైతే ఒక ప్రైవేట్ బస్ లో అక్కడ పోలీసులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా వాళ్ళ స్వగ్రహానికి పంపించినట్టు ఇక్కడ సమాచారం అయితే పోలీసులు తెలియజేశారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఉత్సవాలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆమె హాజరు కావడం లేదని తెలిసింది. ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా జాతికి అంకితం చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ శతకాలకు అవార్డులు ప్రదానం చేస్తారు. పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య భాగంలో సీఎం సహా వీఐపీలు కూర్చోడానికి వీలుగా వేదికను సిద్ధం చేశారు. మిగతా రెండు వైపులా దాదాపు 100 మంది చొప్పున కూర్చోడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు పరేడ్ గ్రౌండ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ శివాని, తెలంగాణ దశాబ్ద ఉత్సవాల వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి ప్రసంగించే డయాస్ కూడా మనం చూసుకోవచ్చు. రంగురంగు పూలతో కూడా అలంకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒకవైపు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటుగానే ఉద్యమకారులకు, అలాగే వీవీఐపీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం అందించారు. పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. వారికి సంబంధించి గ్యాలరీలు కూడా విడివిడిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 9:15 జూబ్లీస్ సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఆయన అమరవీరుల స్తూపానికి గన్ పార్క్ వద్దకు బయలుదేరుతారు. గన్ పార్క్ వద్దకు 9:30 చేరుకొని అక్కడ పుష్పాంజలి ఘటించిన అనంతరం నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా 9:55 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ఆయన పాల్గొంటారు. పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండ్లో ఇవాళ ఉదయం 9:55 ఈ యొక్క పరేడ్ గ్రౌండ్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఆ తర్వాత 10 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ డయాస్ మీదకి చేరుకుంటారు. ఆ అనంతరం కూడా కమాండర్స్ రిపోర్ట్ చేస్తారు. ఓపెన్ టాప్ జీప్ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తి స్థాయిలో కూడా కమాండర్స్ అలాగే ఓపెన్ టాప్ జీప్లో కూడా పరేడ్ను పర్యవేక్షిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మార్చ్ ఫాస్ట్ను కూడా తిలకిస్తారు. అనంతరం ఇవాళ నిర్వహించేటటువంటి దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ప్రధాన ఎజెండా కూడా తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని జాతికి అంకితం చేయడం, వాటితో పాటుగానే అధికారికంగా ప్రకటించడం. జయ జయ హే తెలంగాణ, అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని కూడా అధికారికంగా విడుదల చేస్తారు. దాదాపు 2:30 నిడివి ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రీయ గీతం 10:35 ప్రారంభించి 10:37 పూర్తవుతుంది. ఆ అనంతరం ఈ యొక్క వేడుకలకు
ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నారు కాబట్టి ఆమె సందేశం పంపితే ఆ సందేశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు వినిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. దాదాపు 25 నిమిషాల తొలి దశ ఉద్యమం ఏ విధంగా జరిగింది, ఆ అనంతరం మలి దశ ఉద్యమానికి ఎంతమంది అసువులు పాచారు, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రగతి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనిపించినటువంటి పోలీస్ సిబ్బందికి కూడా అవార్డులు ప్రదానం చేస్తారు. ఆ అనంతరం కాంటిజెంట్లకు కూడా ఆ అవార్డులు ప్రదానం చేసిన అనంతరం కూడా ఫోటో సెషన్ ఉంటుంది. 5 నిమిషాల పాటు ఫోటో సెషన్ ఉంటుంది ఆ అవార్డులు అందుకున్న వారితో. ఆ అనంతరం కూడా ముగింపు పరేడ్ కూడా పోలీసులు నిర్వహించనున్నారు. ఓవరాల్ గా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటటువంటి వేడుకలు పూర్తి స్థాయిలో 11:30 పూర్తి కానున్నాయి. మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ నిర్వహించేటటువంటి వేడుకలకు 1:35 పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో స్టే చేయనున్నారు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రగతి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతా ఉంది, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి, వారు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్తుంది అనేటటువంటి అంశాలను కూడా తన ప్రసంగంలో ప్రసంగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వివిధ జిల్లాల నుంచి కూడా అమరవీరుల కుటుంబాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే ఇక్కడికి చేరుకున్నటువంటి పలు రాజకీయ పార్టీల నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యమకారులు అలాగే వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సార్ చెప్పండి, దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే? ఉద్యమకారులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తూ ఉందా లేదా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటూ, వాస్తవానికి సోనియా గాంధీ తల్లి ఇచ్చినటువంటి తెలంగాణ ఈ రోజున సార్థకమైంది. 9.5 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ పాలనలో ధ్వంసమైనటువంటి తెలంగాణ అన్ని రంగాలలో విధ్వంసాన్ని సృష్టించిండు. నష్టపోయాం తెలంగాణలో. ఇప్పుడు నూతనమైనటువంటి తెలంగాణను ప్రజాస్వామ్యంగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని రంగాలలో ముందుకు సాగాలనేదే ప్రధాన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. అందులో భాగంగా కూడా దశాబ్ది ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం, శ్వాస వాయువులు పీల్చుకొని ఇక్కడికి వస్తున్నారంటే అదే పెద్ద స్వాతంత్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ తల్లి చేసినటువంటి కృషి అమోఘము. దాన్ని వివరించలేము, వర్ణించలేము. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోవాలనో ఇప్పుడు అధికారం ఇచ్చి తీర్చుకుంటున్నామని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంటే 10 ఏళ్ల తర్వాత రాష్ట్రీయ గీతం అనౌన్స్ చేయబోతా ఉన్నా, అధికారికంగా ప్రకటించబోతాము. ఒక ఉద్యమకారుడిగా మీరు చెప్పండి, ఈ యొక్క రాష్ట్రీయ గీతం మీద అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. సంగీత దర్శకుడిని కీరవాణిని ఎంచుకోవడం పట్ల కూడా దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ పరిపాలనలో, కేసీఆర్ దుర్మార్గ పరిపాలనలో సీమాంధ్ర వాళ్ళు చీఫ్ గెస్ట్లు వచ్చినా వాళ్ళకు అన్ని విధాలుగా తొత్తులేసి రెడ్ కార్పొరేట్లు వేసినా కూడా వాళ్ళని విమర్శించరు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి దేశంలో, ఈ భారతదేశంలో ఎవరైనా ఈ బిడ్డలే. సంగీతాన్ని ఏ బిడ్డ అయినా, అది అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొదలుకుంటే మన గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ, ఈ భారతదేశ బిడ్డ సంగీతాన్ని అంగీకరించి ఇచ్చిండనే తృప్తి పొందాలి తప్ప ఈ ఊకదంపుడు ఉపన్యాసాలతోని ఏదో ఒకటి సృష్టించాలని వాళ్ళ కల్లిబొల్లి మాటలు ఎప్పుడు చెల్లవు. ఎవరైతే నీకు ఎందుకురా నాయన అనే పరిస్థితిలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు 9.5 సంవత్సరాలు ఎడబడినారనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం అంకితం రాష్ట్రానికి చేయటం చాలా శుభపరిణామం. అందుకనే తెలంగాణ ప్రజలకు, అందుకనే యములాడ రాజన్న, భద్రాద్రి రామన్న, బంటు రామదాసుకు, సమక్క సారక్కలకు, యేసు ప్రభుకు అల్లా ఉన్నాడు తెలంగాణలో. ఇది సబ్బండ కులాల, సబ్బండ జాతుల దేవుళ్ళను అనుకరించి వాళ్ళ కృషి, వాళ్ళ కృప వల్లనే వచ్చిందని నేను సమానంగా తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్రీయ గీతం ఏమైనా పాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు జస్ట్ వాస్తవానికి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు
ఒకటైన చేతనం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు 10 ఏళ్ల పాటు ఉద్యమకారులకు గౌరవం దక్కిందా? ప్రస్తుతం ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటుగానే రాష్ట్రీయ గీతం కూడా అధికారికంగా ప్రకటించబోతా ఉన్నారు. ముందుగా తెలంగాణ ప్రజలకు జూన్ 2 తెలంగాణ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ నుండి తెలంగాణ విముక్తి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయమైంది కేసీఆర్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయమైంది. ఈరోజు సీఎం గౌరవ రేవంత్ అన్న పిలుపుతోటి ఉద్యమకారులందరూ ఆత్మగౌరవం అనేది ఎగిసిపడుతుంది రాష్ట్రంలో. ప్రతి ఒక్కరు ఒక ఉత్సాహంతో ఒక పండగలాగా ఈరోజు అసలైన స్వతంత్రం వచ్చిందని ఈరోజు పరేడ్ గ్రౌండ్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చ జరుగుతుంది. సీఎం గారు ప్రకటిస్తానని చెప్పారు, నిరుద్యోగుల గురించి మాట్లాడతారు. అన్ని హామీలు నెరవేర్చడం కోసం సీఎం రేవంత్ అన్న మీద అపారమైన గౌరవం ఉంది, భరోసా ఇస్తూ ఉన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పి మన మాజీ సీఎం కేసీఆర్ గారు రకరకాల ఇబ్బందులకు గురి చేసి నిధులను దుర్వినియోగం చేసిండు. అమరవీరుల యొక్క కుటుంబాల యొక్క పాపం కలిగి ఆ ఎన్నికల్లో ఓడిపోయిండు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్కు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి. కానీ సెంటిమెంట్ రగిల్చే విధంగా ఈరోజు పాటను అందశ్రీ రాసినటువంటి పాటను ఈరోజు మొత్తం దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి సమస్యను పక్కదారి పట్టిద్దామని చూసిండు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టిద్దామని చూసిండు. కానీ ఇప్పుడు కిరావాణి గారు రాసిచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉంది కదా కేసీఆర్ గారు. మరి ఈయన ప్రాజెక్టులు కడితే మెగా కృష్ణ ఎందుకు కట్టబెట్టిండు ఆంధ్రాయనకు? అదేవిధంగా అమరవీల స్తూపాన్ని ఆంధ్రాయనకు ఎందుకు కట్టబెట్టిండు? కాబట్టి ఇదంతా సమస్యను పక్కదారి పట్టించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మొత్తం ప్రజలను సెంటిమెంట్ ఎగురుతామని చూస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న తర్వాత నీళ్ళని తీసుకపోయి ఎస్ఆర్ఎస్పీ వాటర్ను మహారాష్ట్రకి ఇస్తున్నాడు. జగన్ గారు వాటర్ ఎత్తుకపోతే ఉంటే కూడా కనీసం మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు రేవంత్ అన్న మీద అపారమైన నమ్మకం ఉన్నది, భరోసా ఉన్నది. అటువైపు అడుగులు పడతాయని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎట్లా చూస్తారు? దాదాపు సుదీర్ఘమైనటువంటి పోరాట అనంతరం ఫలించినటువంటి స్వరాష్ట్ర కళ మనకు 10 ఏళ్ళు పూర్తయింది. దీంతో పాటుగానే ఉమ్మడి రాజధాని కూడా తెలంగాణ సంపూర్ణం కాబోతా ఉంది. ఎట్లా చూస్తారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దశాబ్ది ఉత్సవాలు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. తెలంగాణ వచ్చినా కూడా 10 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ మధ్యలో ఎక్కువ నిర్బంధాలే ఉండేది. ఉద్యమకారులు ఎవరైనా ప్రశ్నించినా మాట్లాడినా గొంతుకలన్నీ జైళ్లలో ఉండేవి. ఇప్పుడిప్పుడే కొంతగా ప్రజాపాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీది. కొంచెం హ్యాపీగానే ఉన్నది. నేను మళ్ళీ ఏమంటున్నానంటే గత పోయిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్బంధాన్ని ఛేదించడం కోసం జై జై హే తెలంగాణ అనే పాట అంటే ప్రజలు ఏదైతే ఉద్యమం చేసేటప్పుడు కోరుకున్నారో ఆ పాట రాష్ట్రగీతంగా రావడం, తర్వాత ప్రజలకు ప్రగతి భవన్లో డైరెక్ట్గా ప్రవేశం ఉండడము, మంత్రులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము. ఇక్కడ అంటే రాష్ట్రంలో ఎవరికే సమస్య వచ్చినా క్లియర్గా ముఖ్యమంత్రి దాకా పంపించడంతో పాటుగా చాలా హ్యాపీగానే ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు. ఓవరాల్గా వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలే కాకుండా పూర్తి స్థాయిలో ఉద్యమకారులు అలాగే అమరవీరుల కుటుంబాలు ఎన్నో రకాల నిర్బంధాలు పోరాటాల అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణకు ఇవాళ సంపూర్ణమైనటువంటి తెలంగాణ వచ్చింది. దాంతోపాటుగానే ఉమ్మడిగా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణకు సంపూర్ణ రాజధానిగా మారడం శుభ సంతోషంగా, దాంతోపాటుగానే రాష్ట్రీయ గీతాన్ని కూడా ఇవాళ అధికారికంగా ప్రకటించుకోవడం అనేది ఎంతో గర్వంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గన్ పార్కు చేరుకుంటారు. గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం కూడా పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ఇక్కడ దాదాపు 1.5 గంటల పాటు ఇక్కడ స్టే చేశారు. ఆయన ప్రసంగం కూడా 25 నిమిషాల పాటు కొనసాగనుంది. ఓవరాల్గా జాతిని ఉద్దేశించి తెలంగాణ ప్రజానికాన్ని ఉద్దేశిస్తూ అలాగే అమరవీరుల కుటుంబాలకు కూడా ఇక్కడ ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసి వారికి కూడా ఆహ్వానం అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వివిధ జిల్లాలకు చెందినటువంటి అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగానే ఉద్యమకారులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనం మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భావ దశాబ్దాల ఉత్సవాలకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్కు చేరుకొని ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్కి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది.
అదేవిధంగా సోనియా గాంధీ రాకపోవడం, అనారోగ్యం కారణాల వల్ల సోనియా గాంధీ రాకపోవడం జరుగుతుంది కాబట్టి ఆమె పంపించిన సందేశాన్ని కూడా ప్రజలకు కన్వే చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికైతే మనం ఈ వేడుకలకు సంబంధించి అయితే విజువల్స్ లైవ్ ద్వారా చూసాము. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకు తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా 2వ రోజైన ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగిస్తారు. రేపు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. హాస్పిటల్స్ లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. అయితే తెలంగాణను సాధించి తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఈ వేడుకల్లో చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంది. పార్టీ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 3 వరకు గ్రామ స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమర్ జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రేపు అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ పతాకం, పార్టీ జెండాలను ఎగురవేసి కార్యక్రమాలు జరపనున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.